బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు youtube.com/teachertechquiz అని మీరు సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఛానల్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఏంటంటే టెన్సర్‌ఫ్లోకి సంబంధించిన కంప్లీట్ ట్యుటోరియల్ చూస్తారు నియర్లీ 7 అవర్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది 7 అవర్స్ వీడియో. ఇది కంప్లీట్ టెన్సర్‌ఫ్లో ట్యుటోరియల్. ఇక్కడ మీకు ప్లేలిస్ట్ ఉంది కదా. సో మీకు 7 అవర్స్ ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా చూడొచ్చు. లేకపోతే మీరు పార్ట్స్‌గా పెట్టాను. సో ఇక్కడ మీ ప్లేలిస్ట్‌లో టెన్సర్‌ఫ్లో అని ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు NumPy అదే విధంగా పాండాస్, డేటా విజువలైజేషన్, SQLN, డీప్ లెర్నింగ్ బేసిక్స్, బ్యాక్ ప్రాపగేషన్ ట్యుటోరియల్. సో ఇలా మీకు ఏంటంటే చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ పార్ట్స్ అనేది మీరు ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు ఒకటి చూడండి. సో ఎపోక్ అంటే ఏంది, బ్యాక్ సైజ్ అంటే ఏంది, ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, రీషేప్ గురించి, అదే విధంగా యాక్టివేషన్ ఫంక్షన్ గురించి, సో టెన్సర్‌ఫ్లో బేసిక్స్, టెన్సర్ అంటే ఏంది, రిగ్రెషన్ పార్ట్స్, అదే విధంగా లోక్ అంటే ఏంది, పాలినామియల్ రిగ్రెషన్, అసలు బయాస్ అంటే ఏంది, వేరియన్స్ అంటే ఏంది, అదే విధంగా మినిస్ డేటా సో మనం CNN లో వాడతాము. అదే విధంగా CNN సో కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంది, దాని యొక్క కోడింగ్ పార్ట్స్, టెన్సర్‌ఫ్లో ఎస్టిమేటర్ API, సో RNN రికరెంట్ న్యూరల్ నెట్వర్క్, ఆటో ఎన్కోడర్, సో అదే విధంగా గ్యాన్. సో ఎవ్రీథింగ్ మనం ఏంటంటే ఇక్కడ వీడియోస్ పెట్టడం జరిగింది. సో టెన్సర్‌ఫ్లో 2.0 చూడక ముందు మీరు ఒకసారి కంటెంట్ ని ఖాళీగా ఉన్నప్పుడు చూడండి. హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ కు సంబంధించిన వీడియో అనేది చూద్దాము. ఇది వచ్చేసరికి ముందుగా మన డేటా సెట్ అండి. ఇది వచ్చేసరికి మనకి క్యాన్సర్ డేటా సెట్. దీని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక మీరు లొకేషన్ అనేది చూస్తారు. సో ఈ లొకేషన్ లో మనం ఏంటంటే జనరల్ గా పాండాస్ ని రీడ్ చేయడానికి, సో CSV పైన రీడ్ చేయడానికి మనం పాండాస్ యూజ్ చేస్తాము. సో దానిలో మనకి ఆ లొకేషన్ అనేది యూజ్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి కాలమ్స్ నేమ్, అదే విధంగా డేటా సెట్ అండి. సో కంప్లీట్ మనకి ఏంటంటే ఇది క్యాన్సర్ కి సంబంధించిన డేటా సెట్. దీనిలో మనం ఇప్పుడు ఏంటంటే 2 టాస్క్ అనేవి పర్ఫామ్ చేస్తాము. ఒకటి జనరల్ గా మనం క్లాసిఫికేషన్ అనేది చూస్తాము. అదే విధంగా మనం సో రిగ్రెషన్ లో మనకి ఓవర్ ఫిట్టింగ్ వచ్చింది కదా, దాన్ని మనం ఏం చెప్పామంటే ఎర్లీ స్టాపింగ్ మెకానిజం యూజ్ చేసి దాన్ని ఎలా మనం ఓవర్ ఫిట్టింగ్ కాకుండా చేయొచ్చు అనేది చెప్పాము. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎర్లీ స్టాపింగ్ మెకానిజం అంటే ఫస్ట్ ఏంటంటే మీకు ఎపోక్స్ అనేది నేను ఎక్కువగా ఇచ్చేసేసి మోడల్ అనేది ఓవర్ ఫిట్టింగ్ చేసేస్తాను. మనం ఇప్పుడు ఈ ఎర్లీ స్టాపింగ్ మెకానిజం ద్వారా మనం ఎలా చేయొచ్చు అనేది ఈ క్లాసిఫికేషన్ లో మనం ఏంటంటే చెప్పడం జరుగుతుంది. సో ముందుగా మీరు ఏంటంటే ఒక లేయర్ డ్రాప్అవుట్ లేయర్ గురించి తెలుసుకోవాలండి. ఈ డ్రాప్అవుట్ లేయర్ అంటే మనకి జనరల్ గా న్యూరాన్స్ ని స్టాప్ చేయడానికి, అంటే న్యూరాన్స్ ని టర్న్ ఆఫ్ చేయడానికి మనం ఈ డ్రాప్అవుట్ లేయర్ అనేది యూజ్ చేస్తాము. సో ఒక లేయర్ నుంచి అనదర్ లేయర్ కి మనం న్యూరాన్స్ ని ఏంటంటే టర్న్ ఆఫ్ చేయడానికి డ్రాప్అవుట్ లేయర్ అనేది యూజ్ చేస్తాము. సో ఎర్లీ స్టాపింగ్ మెకానిజం అనేది కూడా మనం ఏంటంటే ఇప్పుడు తెలుసుకుంటాము. ఇప్పుడు మనం ఏంటంటే NumPy, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబోన్. సో NumPy వచ్చేసరికి జనరల్ గా బేసిక్ ఆపరేషన్స్, అదేవిధంగా పాండాస్ వచ్చేసరికి మనకి డేటా ఫ్రేమ్ గా, అదేవిధంగా ఫైల్స్ ని రీడ్ చేయడానికి, మ్యాట్ప్లాట్లిబ్, సీబోన్ వచ్చేసరికి డేటా విజువలైజేషన్ కి యూజ్ చేస్తాము. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్రాపర్టీస్ ఉంటాయి. అక్కడ మీకు ఏదైతే లొకేషన్ ఉంటుందో ఆ లొకేషన్, అదేవిధంగా ఫైల్ నేమ్ మీరు కాపీ చేసుకొని మీరు ఏంటంటే ఇక్కడ రీడ్ CSV ఫైల్ మీరు ఏంటంటే పేస్ట్ చేయండి. సో స్లాష్ అనేది మనం ఏంటంటే చేంజ్ చేయాలి. సో ఇలా మనం ఏంటంటే ఈ యొక్క CSV ఫైల్ మనం పాండాస్ ద్వారా రీడ్ చేస్తాము. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎర్లీ స్టాపింగ్ మెకానిజం అనేది model.fit జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాలిడేషన్ డేటా యొక్క లాస్ కండిషన్ దగ్గర మనం ఏంటంటే ఇది యూజ్ చేస్తాము. డ్రాప్అవుట్ లేయర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ ని ప్రివెంట్ చేయడానికి. సో ఈ లేయర్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకొని యాడ్ చేస్తాము. సో ఇప్పుడు మీరు చూసినట్లే df.inform ఉంది కదా, df.inform లో నాన్ నల్ అని ఉంది కదా, అక్కడ మీకు ఏమన్నా పొరపాటున నల్ ఉంటే మీరు ఏంటంటే డేటా సెట్ ని అక్కడ మీరు నల్ని తీసేసేసి నాన్ నల్ గా దానికి సంబంధించిన యావరేజ్ వాల్యూ గానే అక్కడ పెట్టాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు అన్నిటికీ నాన్ నల్లే ఉంది కాబట్టి సో నేనేమి ఆపరేషన్స్ అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. అంటే నా డేటా సెట్ అనేది బాగానే ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే ఫ్యూచర్ ఇంజనీరింగ్ అనాలిసిస్ అంటామండి. సో df.describe లో మనకి ఏంటంటే కౌంట్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం, మాక్సిమం 25%, 55%, 75% అనేవి వస్తాయి. మీరు బెటర్ గా ఉండడానికి నేను ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ గా 569 rows ఆఫ్ డేటా సెట్ అండి. సో పెద్ద డేటా సెట్ ఏం కాదు, మనం అక్కడ హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ వచ్చేసరికి చాలా పెద్ద డేటా సెట్ అనేది తీసుకున్నాం. ఇది వచ్చేసరికి అంత పెద్ద డేటా సెట్ అనేది కాదండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఎక్స్ప్లోరేట్ డేటా అనాలిసిస్ అనేది చేద్దామండి. అంటే మనం ఇది వచ్చేసరికి మనకి ఇన్ఫామ్ లో డాట్ ఇన్ఫామ్ కొట్టినట్లయితే నల్లు, నాన్ నల్లు. సో అక్కడ నల్లు ఉన్నట్లయితే మనం ఏంటంటే మన డేటా సెట్ లో కంప్లీట్ గా డేటా అనేది ఉండాలండి. సో అప్పుడు మనకి ఏంటంటే వచ్చే యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డిస్క్రైబ్ లో మనకి ఏంటంటే సో బేసిక్ గా మనకి మినిమం వాల్యూ, మీన్ వాల్యూ, స్టాండర్డ్ డీవియేషన్, మాక్సిమం వాల్యూ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఏంటంటే కౌంట్ ప్లాట్ అనేది డ్రా చేస్తున్నానండి. ఇక్కడ బినైన్ 0, మాలిగ్నెంట్ 1 అనేది ఉంది కదా. సో బినైన్ అంటే వాళ్ళ యొక్క హెల్త్ సేఫ్ గా ఉన్నట్టే, మాలిగ్నెంట్ అంటే వాళ్ళ యొక్క హెల్త్ అనేది డేంజర్ గా ఉన్నట్టు, అంటే క్యాన్సర్ వచ్చినట్టు అనుకోండి. సో బినైన్ అంటే వాళ్ళకి ఏం రాలేదు, వాళ్ళు సేఫ్ గా ఉన్నట్టు. సో దాన్ని నేను ఏంటంటే కౌంట్ ప్లాట్ అనేది డ్రా చేస్తున్నాను. సో దాన్ని మనం సీబోన్ యూజ్ చేస్తాం. SNS.countplot x ఈక్వల్ టు సో మనం ఏంటంటే బినైన్
0. సో బెనైన్ ఈక్వల్ 0, మ్యాలిగ్నెంట్ అనేది 1. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ బైనరీ క్లాసిఫికేషన్ అనేది చేస్తున్నాము. ఇక్కడ డేటా వచ్చేసరికి మనకు డేటా ఫ్రేమ్. సో ఇలా మనం ఏంటంటే కౌంట్ ప్లాట్ అనేది ఇప్పుడు డ్రా చేస్తున్నామండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో 0 వచ్చేసరికి బెనైన్, అదేవిధంగా మ్యాలిగ్నెంట్ వచ్చేసరికి 1. సో ఇక్కడ పక్కన చూసినట్లయితే మనకి కౌంట్ అండి. సో 0 వచ్చేసరికి 200 దాకా ఉన్నాయి, 1 వచ్చేసరికి 350 దాకా ఉన్నాయి. సో ఇలా మనకి ఏంటంటే ఈ బెనైన్ 0, మ్యాలిగ్నెంట్ 1 సంబంధించి ఇక్కడ చూసినట్టయితే 31 రోస్ 31 కాలమ్స్ అనేవి ఉన్నాయి మన యొక్క డేటా సెట్ అనేది. సో మన క్లాసిఫికేషన్లో మనకేంటంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా టు డూ ద కౌంట్ ప్లాట్ అనేది యూజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ఏంటంటే డిఎఫ్ డాట్ కోరిలేషన్ అంటే CORR బ్రాకెట్స్ అంటే అది కోరిలేషన్ అంట. కోరిలేషన్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ 2 సిగ్నల్ కోరిలేషన్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయని దాని మీనింగ్ అండి. సో ఇప్పుడు మనకేంటంటే పాజిటివ్ కోరిలేషన్, నెగిటివ్ కోరిలేషన్ ఉంటుంది. ఇప్పుడు బెనైన్ 0, మ్యాలిగ్నెంట్ 1కి అనే దానికి మనకి ఏంటంటే కోరిలేషన్కి సంబంధించిన చూసాం. దాన్ని మనం ఏంటంటే డాట్ సార్ట్ వాల్యూస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో బెనైన్ 0, మ్యాలిగ్నెంట్ 1 ఉంది కదా. సో దానిపైన వర్స్ట్ ఫ్రాక్టల్ డైమెన్షన్స్ ఉన్నాయి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు చూసినట్లయితే పాజిటివ్ కోరిలేషన్, నెగిటివ్ కోరిలేషన్ 2గా ఉంటాయండి. సో ఇప్పుడు మీకు ప్లాట్ ద్వారా గీసినట్లయితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో డాట్ ప్లాట్ మీరు ఇక్కడ చూసేసరికి కైండ్ వచ్చేసరికి మీరు బార్ ప్లాట్ అనేది నేను డ్రా చేస్తున్నాను. సో మీరు కూడా సేమ్ మీరు ఏంటంటే బార్ ప్లాట్ అనేది డ్రా చేయండి. సో అప్పుడు మీకు ఏంటంటే చాలా క్లారిటీగా కనపడుతుంది సో ప్లాట్ అనేది. అప్పుడు మీకు ఏది దానికి దగ్గరగా ఉన్నాయి, ఏది కోరిలేషన్ ఉన్నాయి అనేది చూస్తాం. సో ఇక్కడ నాకు చిన్న ఫంక్షన్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ప్లాట్. సో చిన్న ఎర్రర్ వచ్చిందండి. సో ఇక్కడ మనం ఏంటంటే డాట్ సార్ట్ వాల్యూస్ పక్కన మనం ఏంటంటే బ్రాకెట్స్ పెట్టలేదు. సో అక్కడ బ్రాకెట్ పెట్టినట్లయితే సరిపోతుంది. సో డాట్ సార్ట్ వాల్యూస్ ఇక్కడ మనం బ్రాకెట్స్ పెట్టేసాం. ఇప్పుడు మనకి ప్లాట్ వచ్చిందా. సో మీరు ఇక్కడ చూడండి బెనైన్ 0, మ్యాలిగ్నెంట్ 1 వచ్చేసరికి సో అది ఒక్క సైడే ఒకవైపు ఉన్నాయి, మిగిలిన వచ్చేసరికి వేరే సైడ్ ఉన్నాయి. సో దాని తర్వాత స్మూత్నెస్ ఎర్రర్ అనేది మనకి బెనైన్ 0, మ్యాలిగ్నెంట్ 1కి కొద్దిగా అంటే డిఫరెన్స్ ఉన్నాయి, దానికి కొరిలేటెడ్గా అది ఉన్నాయి. సో వరస్ట్ వచ్చేసరికి మనకి వరస్ట్ కన్కేవ్ పాయింట్స్ అనేది ఉంది కదా, అది వచ్చేసరికి మనకి కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. సో బెనైన్ 0, మ్యాలిగ్నెంట్ 1 అదేవిధంగా వర్స్ట్ కన్కేవ్ పాయింట్స్ అనేది మనకి కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నాయి. సో బెనైన్ 0, మ్యాలిగ్నెంట్ 1 అనేది ఇప్పుడు మనం దాని డేటా సెట్లో నుంచి కాకుండా మిగిలిన వాటిని మనం ఏంటంటే ఇప్పుడు ఈ బార్ ప్లాట్ అనేది డ్రా చేస్తామండి. సో దానికి మనం ఏం చేస్తామంటే సో ఎవ్రీథింగ్ అప్ టు అంటే లాస్ట్ 1 కాబట్టి సో :-1 అనేది పెడతాము. సో ఇక్కడ చిన్న ఇన్వాలిడ్ సింటాక్స్ ఎర్రర్, మనం ఇక్కడ వచ్చేసరికి డాట్ అనేది ముందు పెట్టాము, అది తీసేసేసి సో డిఎఫ్ డాట్ కోరిలేషన్ ఆఫ్ బెనైన్ 0, మ్యాల్ 1. సో ఇక్కడ వచ్చేసరికి :-1 ఇక్కడ వచ్చేసరికి డాట్ పెట్టాలండి. ముందు ఆల్రెడీ ఒక డాట్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే ఈ సింటాక్స్ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మీరు రన్ చేసినట్లయితే మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే బెనైన్ 0, మ్యాలిగ్నెంట్ 1 ఉందో అది అనేది పోతుందండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బైనరీ క్లాసిఫికేషన్ చేస్తున్నాము. అంటే క్యాన్సర్ అనేది ఉంది, క్యాన్సర్ అనేది లేని వాళ్ళకి మనం ఏంటంటే సో ఇప్పుడు మన యొక్క డేటా సెట్ని ట్రైన్ టెస్ట్గా స్ప్లిట్ చేసి ఫైనల్గా మనం బైనరీ క్లాసిఫికేషన్ అనేది చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, బైనరీ క్లాసిఫికేషన్ చేస్తున్నాం అంటే మనం డెఫినెట్గా వాడే యాక్టివేషన్ ఫంక్షన్ ఏంటండి, సిగ్మాయిడ్. సో సిగ్మాయిడ్ మనం బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి మనం సిగ్మాయిడ్ అనే యాక్టివేషన్ ఫంక్షన్ అనేది వాడతాము. సో పాజిటివ్ కోరిలేటెడ్ అంటే స్మూత్నెస్ ఎర్రర్ అనేది మనకి పాజిటివ్ కోరిలేటెడ్ మనకి ఏది ఉంది, సో స్మూత్నెస్ ఎర్రర్ అంటే దానికి దగ్గరగా మనకు అదేదో ఉంది. కాకపోతే మనం ఏంటంటే సో ఈ మనం చేసేది ఏంటంటే బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి ఈ బెనైన్ 0, మ్యాలిగ్నెంట్ 1 అనేది కాకుండా మిగిలిన వాటిని బార్ ప్లాట్ మనం డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి మనం హీట్ మ్యాప్ అనేది చూద్దామండి. సో హీట్ మ్యాప్ ఇక్కడ మీకు ఏంటంటే ఫిగర్ సైజ్ అనే కమాండ్ ఉండిద్ది. సో మీకు తెలిసిందే, ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. సో జనరల్గా మనం ఏంటంటే ఫిగర్ సైజ్ని యూజ్ చేసి మనము డైమెన్షన్స్ ఇస్తే ఆ డైమెన్షన్ తగ్గట్టుగా మనకి పెద్దది కావాలంటే పెద్దగా, లేకపోతే లో కావాలంటే లోగా అనేది మనకి ఏంటంటే ప్లాట్లో డ్రా అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను 12x12 అనేది పెట్టాను. సో ఆ సైజుకి తగ్గట్టుగా మనకి ప్లాట్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసరికి కొరిలేషన్ హీట్ మ్యాప్ యొక్క ప్లాట్ అండి. దాని యొక్క వాల్యూస్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చూడండి. ఇది జనరల్గా మనం ఏంటంటే ఒక ప్లాట్. సో హీట్ మ్యాప్ అనేది ఒక ప్లాట్. జనరల్గా మనం ఇలా చేసాం. ఇక్కడ 0.6, 0.3 మీ యొక్క కలర్స్ అనేది మనకి రైట్ సైడ్ కనపడుతున్నాయి కదా. సో ఇది వచ్చేసరికి ఒక ప్లాట్ అండి. జనరల్గా నేను డ్రా చేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఏంటంటే ఎక్స్లో డ్రాప్ చేస్తున్నాను. ఏం డ్రాప్ చేస్తున్నాను, మనం ఏంటంటే బెనైన్ 0, మ్యాలిగ్నెంట్ 1. సో దాన్ని డ్రాప్ చేసి మిగిలిన వాటిని అన్నిటి యొక్క వాల్యూస్ అనేవి నేను ఎక్స్లో స్టోర్ చేసుకుంటాను. సో
సో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం హౌస్ ప్రిడిక్షన్లో కూడా ఏం చేసాము, సో హౌస్ ప్రైస్ అనేది డ్రాప్ చేసి ఎక్స్లో అన్నింటిని సేవ్ చేసుకున్నాము. వైలో వచ్చేసరికి హౌస్ ప్రైస్ని మనం యాజ్ యూజువల్గా సేవ్ చేసుకుని ట్రైనింగ్ టెస్టింగ్ స్ప్లిట్ చేసి మినిమాస్ స్కేలర్ అప్లై చేసేసి చేసాము. సో సేమ్ ఇంతే ఇక్కడ కూడా మనం ఏంటంటే బెనైన్ జీరో మ్యానేజ్మెంట్ అది వచ్చేసరికి బైనరీ క్లాసిఫికేషన్ అంటే మనం చేయాల్సింది. సో దాన్ని మనం డ్రాప్ చేసేసి మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాటి యొక్క అన్ని కాలమ్స్ మనం ఏంటంటే ఎక్స్లో స్టోర్ చేసుకోవడం జరిగింది. సో డాట్ వాల్యూస్ అంటే దాని మొత్తం దాని వాల్యూస్ ఎక్స్లోకి వెళ్తాయి. అదేవిధంగా వైలో మనకి ఏంటి, సో బెనైన్ టీఎఫ్ ఆఫ్ సో బ్రాకెట్లో మనం ఏంటంటే సింగిల్ కోట్స్లో బెనైన్ జీరో మ్యాల్ 1 అనేది మనం దాని యొక్క వాల్యూస్ అనేది వైలో మనం స్టోర్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం ఏంటంటే సో లేయర్స్ని అదేవిధంగా సీక్వెన్షియల్ మోడల్. సో మోడల్ వచ్చేసరికి సీక్వెన్షియల్ మోడల్, సో లేయర్స్ వచ్చేసరికి డెన్స్ లేయర్గా తీసుకున్నాము. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అది వచ్చేసరికి మనకి ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ అనేది వచ్చిందండి. అంటే నేను కావాలని ఓవర్ ఫిట్టింగ్గా చేస్తున్నాను. సో మీరు ఇలా చేయమని కాదు. సో ఓవర్ ఫిట్టింగ్లో మనం ఏంటంటే మన శాంపుల్స్ అన్ని 569 శాంపుల్స్ 569 శాంపుల్స్ మనం ఏంటంటే ఇప్పుడు 600 ఎపోక్స్ పెట్టి నేను ట్రైనింగ్ చేస్తాను. డెఫినెట్గా ఏం వస్తుంది, ఓవర్ ఫిట్టింగే వస్తుంది. సో ఇప్పుడు నేను వచ్చేసరికి ఇదే చేస్తున్నాను అండి. ట్రైన్ టెస్ట్గా ఫస్ట్ డేటా సెట్ని మనం యాజ్ యూజువల్గా ముందు బిఫోర్ మనం రెగ్రెషన్లో ఏం చేసామో అదే ఇక్కడ కూడా చేస్తున్నాము. సో ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ నాకు చిన్న ఎర్రర్ వచ్చింది, నో మాడ్యూల్ నేమ్ sklearn డాట్ మోడల్ అని. సో ఫ్రమ్ sklearn డాట్ మోడల్ అండర్ స్కోర్ సెలక్షన్ అండి. ఇక్కడ నేను మోడల్ డాట్ సెలక్షన్ అని పెట్టాను. సో ఇక్కడ మీరు ఏంటంటే మోడల్ పక్కన డాట్ తీసేసేసి అండర్ స్కోర్ అనేది పెట్టండి. సో ఇలా మనం ఏంటంటే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్గా అనేది మనము యూజ్ చేసి మనం యొక్క డేటా సెట్ని డివైడ్ చేస్తాం. ఎందుకు డివైడ్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కంప్లీట్ డేటా సెట్తో మీరు ట్రైన్ చేశారండి. సో మరి మీరు అసలు అది వచ్చిందా రాలేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? సో టెస్ట్ శాంపుల్స్ ఉండాలి కదా. అందుకని మనం ఏంటంటే మన యొక్క డేటా సెట్ని ఎప్పుడుగా 2గా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసరికి ట్రైనింగ్, అదేవిధంగా టెస్టింగ్. అప్పుడప్పుడు ఏంటంటే వ్యాలిడేషన్ డేటా సెట్ ఉండేది, దానిలో కూడా మనం ఏంటంటే టెస్ట్ శాంపుల్స్ని పంపుతూ ఉంటాము. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఏంటంటే sklearn డాట్ మోడల్ అండర్ స్కోర్ సెలక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ని మనం ఏంటంటే నేను ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో మనకి ట్రైనింగ్ టెస్ట్గా డివైడ్ చేస్తాం మనం. మరి ఎలా డివైడ్ చేస్తాం, దానికి మనకి ఏంటంటే టెస్ట్ సైజ్ అనే ఒక కమాండ్ ఉంటుందండి. ఆ టెస్ట్ సైజ్లో మనకి ఎంత అయితే ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఇచ్చామనుకోండి, మన యొక్క డేటా సెట్ అనేది 50% ట్రైన్ 50% టెస్ట్గా డివైడ్ అయిపోతుంది. 0.4 ఇచ్చామనుకోండి, 40% టెస్ట్గా మన టెస్ట్ సైజ్ ఏదైతే ఇస్తామో అది టెస్ట్కి సంబంధించిందండి. 0.4 ఇస్తే 40% టెస్ట్గా, అదేవిధంగా 60% వచ్చేసరికి ట్రైన్గా. మనం ఏదైనా ఎప్పుడైనా ఎలా ఇస్తామంటే జనరల్గా 0.3 అనేది టెస్ట్ సైజ్ అనేది ఇస్తామండి. సో ఇది వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఉన్న దాని యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న కమెంట్ని మీకు యాజ్ యూజువల్గా కాపీ చేసుకుని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీ ఏంటంటే టెస్ట్ సైజ్ డిఫాల్ట్గా వచ్చేసరికి 0.33 ఉంది, నేను వచ్చేసరికి 0.3 ఇస్తున్నాను. అంటే ఇది 70% శాంపుల్స్ మనకి ఏదైతే డేటా సెట్లో ఉంది అవి 70% ట్రైన్గా, అదేవిధంగా టెస్ట్గా మనకు వచ్చేసరికి 30%. అవి మనకి ర్యాండమ్గా అవుతాయండి. నేను ఇప్పుడు ఇక్కడ నుండి ఏదైతే చేస్తానో, సో ట్రైనింగ్ కానీ టెస్టింగ్ కానీ మీకు నాకు సేమ్గా అదే అంకెలు ఉండాలి అని మీరు అనుకోవద్దు. మీకు ఏంటంటే డిఫరెంట్గా వస్తుంది, కానీ ఫైనల్గా ఆన్సర్ అనేది ఎలా వస్తుంది, సో మనకి యాక్యురసీ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేనేంటంటే సీక్వెన్షియల్ మోడల్ అదేవిధంగా డెన్స్ లేయర్ అనేది తీసుకుంటున్నాను. సో గుర్తుపెట్టుకుని ఇక్కడ నేను డ్రాప్అవుట్ లేయర్ అనేది తీసుకోవట్లేదు. సో ఫ్రమ్ sklearn డాట్ ప్రీప్రాసెసింగ్ ఇంపోర్ట్ మిన్మాక్స్ స్కేలర్. ఇప్పుడు నేనేంటంటే మన యొక్క డేటా సెట్ని నేను స్కేలింగ్ అనేది చేస్తామండి. సో స్కేలింగ్ వచ్చేసరికి మనం ఏంటంటే మిన్మాక్స్ స్కేలర్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫ్రమ్ sklearn డాట్ ప్రీప్రాసెసింగ్ ఇంపోర్ట్ మిన్మాక్స్ స్కేలర్. స్కేలర్ ఈక్వల్ టు మిన్మాక్స్ స్కేలర్ అండి. ఇప్పుడు మనం స్కేలింగ్ అనేది చేస్తాము అంటే ఫిట్ ప్లస్ ట్రాన్స్ఫార్మ్, అదేవిధంగా ట్రాన్స్ఫార్మ్. సో మనము ఎప్పుడు ట్రైన్ శాంపుల్స్ని ఫిట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాము, టెక్స్ట్ శాంపుల్స్ని ఓన్లీ టెస్ట్ శాంపుల్స్ని మాత్రం ట్రాన్స్ఫార్మ్ వరకే చేస్తాము. ఎందుకంటే సో ప్రివెంట్ చేయడానికి, డేటా లీకేజ్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ వరకే చేస్తాము, దాన్ని ఎటువంటి ఫిట్ అనేది చేయం. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే ఇక్కడ మీకు ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎక్స్ట్రైన్, అదేవిధంగా ట్రాన్స్ఫార్మ్ అనేది టెస్ట్ శాంపుల్స్ చేయడం జరిగిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేయాలంటే మోడల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎటువంటి మోడల్ని అంటే సీక్వెన్షియల్ మోడల్ని. లేయర్స్ వచ్చేసరికి నేను ఏంటంటే డెన్స్ లేయర్ అనేది యూజ్ చేస్తున్నాను, మీరు వేరేది యూజ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఫ్రమ్ టెన్సర్ఫ్లో డాట్ keras డాట్ మోడల్స్ ఇంపోర్ట్ సీక్వెన్షియల్. అదేవిధంగా డెన్స్ లేయర్ వచ్చేసరికి ఫ్రమ్ టెన్సర్ఫ్లో డాట్ keras డాట్ లేయర్స్ ఇంపోర్ట్ డెన్స్. సో మనం ఏంటంటే సీక్వెన్షియల్ మోడల్ని అదేవిధంగా డెన్స్ లేయర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో మీరు ఎక్కడే ఇంపోర్ట్ డెన్స్గా మన డ్రాప్అవుట్ పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే డ్రాప్అవుట్ అనేది ఇప్పుడు వాడడం, కాకపోతే ఫ్యూచర్ వాడతాం. సో నేను ఫ్యూచర్లో వాడతాం కాబట్టి నేను ఏంటంటే తర్వాత అనేది చేస్తున్నాను.
ఇక్కడ x_train.shape. సో 398, 30 అండి. 30 వచ్చేసరికి ఇన్పుట్ ఫ్యూచర్స్. మనం ఏంటంటే డెన్స్ లేయర్లో ఎన్ని న్యూరాన్స్ అనేది ఇక్కడ మనకి షేప్లో వచ్చిన 30 అంటే 398 అనేవి మనకి శాంపుల్స్ అండి. అంటే మనకి మొత్తం 500 సంథింగ్ ఉన్నాయి కదా, దానిలో మనకి సో 70% అంటే 398 శాంపుల్స్ వచ్చేసరికి మనకి ట్రైనింగ్ వెళ్ళి. సో 30 వచ్చేసరికి ఇన్పుట్ ఫీచర్స్. మనం ఇక్కడ model.add dense of అక్కడ ఏమి ఇచ్చాము, 30 ఇచ్చాము. ఆ 30 అనేది ఎక్కడ నుండి వచ్చింది అంటే సో మనకి ముందు x_train.shape ఉంది కదా, అక్కడ మనం మీద 398, 30 ఇచ్చాం కదా. సో అక్కడ ఉన్న 30 ఇక్కడ మనం model.add dense of 30 అనేది ఇస్తాము. సో కంప్లీట్ మనం ఏంటంటే యాక్టివేషన్ ఫంక్షన్, రెల్యూ యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి నేను 2 లేయర్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఏంటంటే ఒక అవుట్పుట్కి మనకి కావాలి కాబట్టి బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి మనం ఏంటంటే సిగ్మోడ్ అనేది యూస్ చేస్తాము. సో ఆ తర్వాత మనం ఏంటంటే కంపైల్ చేస్తాము. సో ఇక్కడ చిన్న మిస్టేక్, ఇక్కడ డెన్స్ అండి, DENSE. సో ఇక్కడ మీకు ఇలా వార్నింగ్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇంకోసారి రన్ చేయండి. సో ఇలా మనం ఏంటంటే మోడల్ ఈక్వల్ టు సీక్వెన్షియల్ model.add dense of 30, యాక్టివేషన్ ఈక్వల్ టు రెల్యూ యాక్టివేషన్ ఫంక్షన్. ఈ యాక్టివేషన్ ఫంక్షన్ గురించి సపరేట్ వీడియో చేయడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని చూసి వీటిని చూసినట్టయితే ఇంకా క్లారిఫికేషన్ వస్తుంది. దీని ముందు ఒకసారి రిగ్రెషన్ కూడా చూడండి, అది ఎక్కడ ఓవర్ ఫిట్టింగ్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో model.add dense of model.add బిఫోర్ చూసినట్లయితే 15 ఇచ్చాను. ఆ తర్వాత మనం ఏంటంటే model.add సో dense of 1, యాక్టివేషన్ ఈక్వల్ టు సిగ్మాయిడ్. సిగ్మాయిడ్ యాక్టివేషన్ వచ్చేసరికి మనం బైనరీ క్లాసిఫికేషన్ కి తప్పనిసరిగా ఇస్తాము. model.add dense of 1, యాక్టివేషన్ ఈక్వల్ టు సిగ్మాయిడ్. సో ఇప్పుడు మనం ఏంటంటే model.compile అనేది చేస్తాము. model.compile లాస్ ఈక్వల్ టు బైనరీ క్రాస్ ఎంట్రోపీ అనేది మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. సో అదేవిధంగా ఆప్టిమైజర్ వ్యూ అనేది మనం ఏంటంటే యాడమ్ ఆప్టిమైజర్ అనేది యూజ్ చేస్తాము. సో model.compile లాస్ ఈక్వల్ టు బైనరీ క్రాస్ ఎంట్రోపీ, అదేవిధంగా ఆప్టిమైజర్ ఈక్వల్ టు యాడమ్ ఆప్టిమైజర్. ఇప్పుడు మనం model.fit అనేది చేస్తున్నామండి. సో model.fit వచ్చేసరికి x=x_train samples, y=y_train samples, ఇక్కడ epochs ఓవర్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాను. సో అందుకని 600 ఇచ్చాను, మీరు ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. సో వాలిడేషన్ డేటా వచ్చేసరికి నేను ఏంటంటే టెస్ట్ శాంపుల్స్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు ఏంటంటే ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ మనకి ఏంటండి, సో ట్రైన్ శాంపుల్స్ 398, వాలిడేషన్ వచ్చేసరికి 171 శాంపుల్స్. సో ఇక్కడ మీరు చూసినట్టే లాస్, వాలిడేషన్ లాస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ 600 కదండి. సో 600 కాబట్టి డెఫినెట్గా ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది. ఓవర్ ఫిట్టింగ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే సో ఇక్కడ చూసినట్లయితే 600 శాంపుల్స్ అయిపోయినాయి. ఇక్కడ model.history అంటే కంప్లీట్ లాస్, వాలిడేషన్ లాస్ అనేది మనకి అక్కడ స్టోర్ అవుతాయి. సో దాన్ని మనం ఇప్పుడు ఏంటంటే మనం డేటా ఫ్రేమ్గా సో మారుతాం. సో లాసెస్ ఈక్వల్ టు pd.dataframe model.history. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైతే ఉందో అది మనకి డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని మనం ఈ యొక్క లాసెస్ని ఏదైతే ఉందో ఆ లాసెస్ని మనం ప్లాట్ గీసినట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది వాలిడేషన్ లాస్కి మధ్య డిఫరెన్స్ ఏంది అనేది. సో ఇక్కడ మీరు చూడండి, సో losses.plot మీరు ఇక్కడ రన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్లాట్ వచ్చింది కదా. సో ఇక్కడ మీరు చూడండి, సో బ్లూ కలర్లో ఉన్నది లాసు, అదేవిధంగా ఆరెంజ్ కలర్లో ఉన్నది వాలిడేషన్ లాసు. సో మీరు చూసినట్లయితే ఒక 50 శాంపుల్స్ దాకా 2 బాగా కిందకి వచ్చాయి. ఆ తర్వాత మీరు చూడండి లాస్ ఏమో కిందకి వెళ్ళిపోయింది, వాలిడేషన్ లాస్ వచ్చేసరికి పైకి వెళ్ళిపోయింది, కానీ మ్యాక్సిమం సైడ్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని మనం వాలిడేషన్ లాసెస్ అనేది మినిమం చేయాలి. సో అంటే మనకి ఎందుకు వచ్చింది అంటే ఇది సింపుల్గా ఓవర్ ఫిట్టింగ్ వల్ల వచ్చింది, ఎందుకంటే ఎపోక్స్ అనేది ఎక్కువ ఇచ్చాం. సో ఎక్కువసేపు ట్రైనింగ్ చేసాము. సో మరి ఎక్కువసేపు ట్రైనింగ్ చేయకుండా ఆటోమేటిక్గా అయిపోవాలంటే మనం యూజ్ చేసే మెకానిజమే ఎర్లీ స్టాపింగ్ మెకానిజం. సో ఇది అనేది ఓవర్ ఫిట్టింగ్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎర్లీ స్టాపింగ్ మెకానిజం అనేది యూజ్ చేస్తాం. అంటే దీన్ని జనరల్గా ఎక్కడ పెడతామంటే కాల్ బ్యాక్స్ అనేది ఉంటుందండి, ఒక కమాండ్. సో model.fitలోనే కాల్ బ్యాక్స్ దగ్గర మనం ఏంటంటే ఇస్తాము. సో మీరు యాజ్ యూజువల్గా నేను ఏపోది కాపీ చేసుకుంటున్నాను. మనకి ఎక్కడ ప్రాబ్లం అంటే model.fit దగ్గర కదా, మీకు ఎపోక్స్ ఈక్వల్ టు 600 ఇచ్చాము. సో జనరల్గా మనకి ఎపోక్ అనేది తెలియదు, కాకపోతే ఈ ఎర్లీ స్టాపింగ్ మెకానిజం ద్వారా మనకి ఏంటంటే అదే చూసుకునేది. మనం ఏమి పెద్దగా వరి అంటే ఇన్ని ఎపోక్స్ ఇవ్వాలని ఏం లేదు. ఎర్లీ స్టాపింగ్ మెకానిజం యూజ్ చేసినట్లయితే అదే యూజ్ చేస్తుంది. మీరు రిగ్రెషన్ ప్రాబ్లంగా కూడా మీరు ఎర్లీ స్టాపింగ్ మెకానిజం అనేది యూజ్ చేయండి, మీకు వచ్చే యాక్యురసీ అనేది బాగా ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసరికి సేమ్ యాజ్ యూజువల్గా పైది కాపీ చేసుకుని కింద పేస్ట్ చేసేసాను.
సో రన్ చేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను డ్రాప్అవుట్ లేయర్ అనేది యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఎర్లీ స్టాపింగ్ మెకానిజం అనేది యూజ్ చేస్తాను. సో డ్రాప్అవుట్ లేయర్ ఎర్లీ స్టాపింగ్ మెకానిజం అయిపోయిన తర్వాత మనం డ్రాప్అవుట్ లేయర్ అనేది యూజ్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఏంటంటే డ్రాప్అవుట్ లేయర్ని తర్వాత ఇంపోర్ట్ చేసుకున్నాను. ఎర్లీ స్టాపింగ్ అనేది వచ్చేసరికి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రమ్ tensorflow.keras.callbacks చెప్పే కదా ఎర్లీ స్టాపింగ్ అనేది కాల్ బ్యాక్స్లో ఉంటుందని. సో tensorflow.keras.callbacks ఇంపోర్ట్ ఎర్లీ స్టాపింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. మీరు హెల్ప్ ఆఫ్ ఎర్లీ స్టాపింగ్ అని యూజ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఏంటంటే 3 మోడ్స్ అనేవి ఉంటాయండి. సో అది కూడా ఒక కమాండ్లో ఉంటాయి. సో మీరు ఒక్కొక్క మోడ్ని మీరు మీ ఇష్టం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో మోడ్ అనేది యూజ్ చేయొచ్చు. సో మినిమం చేయాలంటే మినిమం మోడ్, మ్యాక్సిమం మోడ్. సో ఇక్కడ మీకు అది ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఏంటంటే సో పేషెన్స్ అనేది ఒకటి ఉంటుందండి. సో మానిటర్ ఈక్వల్ టు క్వాంటిటీ టు బి మానిటర్. సో జస్ట్ ఆ మానిటర్ అంటే మనకి అది. అదేవిధంగా మోడ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆటో మోడ్, మినిమం మోడ్, మ్యాక్సిమం మోడ్ అనేది ఉన్నాయి. సో మినిమం మోడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం. సో మినిమం మోడ్ ట్రైనింగ్ విల్ బి స్టాప్ వెన్ ద క్వాంటిటీ అని ఉంది ఇక్కడ. అదేవిధంగా వెర్బోసిటీ మోడ్ అంటే పేషెన్స్లో ఒక అంకె ఇస్తాము. సో అంకె ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టాపింగ్ పాయింట్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెన్స్ 25 ఇచ్చామనుకోండి. సో స్టాపింగ్ పాయింట్ అనేది డెడ్ లైన్ తర్వాత కూడా మనకి ఏంటంటే అప్ టు 25 ఎపోక్స్ దాకా మనకి వెయిట్ చేస్తుంది. సో అంటే మనకి సేమ్ వస్తుంది అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే అప్ టు 25 ఎపోక్స్ దాకా వెయిట్ చేస్తుంది. సో మీకు ఎర్లీ స్టాపింగ్ వచ్చేసరికి నేను ఎర్లీ స్టాప్లో నేను ఏంటంటే ఎర్లీ స్టాపింగ్ అనేది సో ఇనిషియలైజేషన్ అనేది చేసుకుంటున్నాను. ఎర్లీ స్టాప్ ఈక్వల్ టు ఎర్లీ స్టాపింగ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసినట్లయితే మానిటర్ ఈక్వల్ టు వ్యాలిడేషన్ లాస్. అదేవిధంగా పేషెన్స్ ఈక్వల్ టు 0 ఉందండి. కాకపోతే మనం ఏంటంటే ఒక 25 అనేది ఇస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఇక్కడ మోడ్స్ అనేవి 3 ఉంటాయి. సో ఆటో మోడ్, మినిమం మోడ్, మ్యాక్సిమం మోడ్. సో ఇక్కడ మినిమం మోడ్ వచ్చేసరికి ట్రైనింగ్ విల్ స్టాప్ వెన్ ద క్వాంటిటీ మానిటర్ హ్యాస్ స్టాప్డ్ ఇంక్రీజెస్. Maximum mode will stop when the quantity mode has stopped increases. Auto mode, the direction is automatically inferred from the name of the monitor quantity. సో ఇక్కడ నేను వచ్చేసరికి వ్యాలిడేషన్ లాస్ కాబట్టి సో నేను మినిమం మోడ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మానిటర్ ఈక్వల్ టు వ్యాలిడేషన్ లాస్. అదేవిధంగా మోడల్ వచ్చేసరికి మనకి మోడల్ కాదండి, ఇక్కడ నేను బై మిస్టేక్ రాంగ్ టైప్ చేశాను. ఇక్కడ మోడల్ కాదండి, మోడ్ ఈక్వల్ టు మినిమం మోడ్, వెర్బోస్ ఈక్వల్ టు 1. ఇక్కడ పేషెన్స్ ఈక్వల్ టు 25. అంటే మన స్టాపింగ్ పాయింట్ అనేది డైరెక్ట్ అయిన తర్వాత కూడా సో మనకి ఇది అప్ టు 25 వెయిట్ అంటే అప్ టు 25 ఎపోక్స్ దాకా మనకి ఏంటంటే వెయిట్ చేస్తుంది. సో ఇది మనకి ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ మోడల్ అని ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే టైప్ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇక్కడ అది రన్ అయిపోయింది. ఇప్పుడు మనం మోడల్ డాట్ ఫిట్లో కాల్ బ్యాక్స్ ఈక్వల్ టు ఎర్లీ స్టాప్ అనేది ఇస్తాము. సో ఎపోక్స్ ఎన్ని మెన్షన్ చేస్తాము మనకు తెలియదు కదా. సో సేమ్ పైనలాగి 600 అనేది మెన్షన్ చేస్తాం. సో x ఈక్వల్ x ట్రైన్, y ఈక్వల్ టు y ట్రైన్, ఎపోక్స్ ఈక్వల్ టు 600. సో వ్యాలిడేషన్ డేటా ఈక్వల్ టు మనం ఏంటంటే వ్యాలిడేషన్ డేటా ఇచ్చేసేసి పక్కన కాల్ బ్యాక్స్ ఈక్వల్ టు ఎర్లీ స్టాప్ అనేది ఇస్తామండి. సో అప్పుడు మనకి ఏంటంటే చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే పై దాన్ని కాపీ చేసుకుని కింద పేస్ట్ చేశాను. సో ఇక్కడ మనకి ఏంటంటే సో కాల్ బ్యాక్స్ ఈక్వల్ టు మనం లిస్ట్ రూపంలో ఎర్లీ స్టాప్ అనేది మెన్షన్ చేస్తాం. సో కామా పెట్టేసేసి మీరు ఏంటంటే కాల్ బ్యాక్స్. సో కాల్ బ్యాక్స్ ఈక్వల్ టు ఎర్లీ స్టాప్. ఇది మనం ఏంటంటే ఎర్లీ స్టాప్ లిస్ట్ రూపంలో పెట్టాలండి. సో ఎర్లీ _ స్టాప్. సో ఏదైతే మీరు అక్కడ ఇచ్చారో ఎర్లీ స్టాపింగ్ వచ్చేసరికి మానిటర్ ఈక్వల్ టు వ్యాలిడేషన్ లాసెస్ మోడ్ అనేది మనం మినిమం చేస్తున్నాం. అంటే వ్యాలిడేషన్ లాస్ పైకి ఉంది కాబట్టి మనం మినిమం చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ట్రైనింగ్ అనేది అయిపోయిందండి. అక్కడ మనకి ఏంటంటే 600 ఎపోక్స్ దాకా మనకి రన్ అయ్యింది. ఇక్కడ చూసినట్లయితే 86. మీకు కొద్దిగా చేంజ్ అవ్వచ్చు. సో 89 అవ్వచ్చు, 90 అవ్వచ్చు, కాబట్టి 600 అయితే అవ్వదు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ మోడల్ డాట్ హిస్టరీని కంప్లీట్గా సో ఇక్కడ మీరు చూసినట్లయితే 600 ఎపోక్స్ అయినాయి కదా. మనం ఇక్కడ ఎర్లీ స్టాపింగ్ మెకానిజం యూజ్ చేసాం కాబట్టి సో అన్ని ఎపోక్స్గా చేయలేదు. సో అన్ని ఎపోక్స్గా చేయలేదు కాబట్టి ఓవర్ ఫిట్టింగ్ అనేది జరగలేదు. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే ఆ మోడల్ డాట్ హిస్టరీని మనం ఏంటంటే ప్లాట్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఏంటంటే మోడల్ డాట్ హిస్టరీ అని మీరు ఆ కమాండ్ యూజ్ చేసినట్లయితే మనకి ఏంటంటే వ్యాలిడేషన్ లాస్ అనేవి మనకి తీసుకుంటాయి. సో దాన్ని మనం డేటా ఫ్రేమ్ కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటాం. సో మోడల్ _ లాస్ ఈక్వల్ టు pd.data_frame. సో బ్రాకెట్లో మనం మోడల్ డాట్ హిస్టరీ. సో దాన్ని పెట్టేసేసి చూసి మోడల్ _ లాస్
ప్లాట్ అని మీరు డ్రా చేసినట్లయితే మనకి ఏంటంటే ప్లాట్ అనేది వస్తుంది. దేనికి? లాస్కి, వ్యాలిడేషన్ లాస్కి. సో బిఫోర్ ప్లాట్ ఎలా ఉందో చూడండి, ఇప్పుడు ప్లాట్ ఎలా ఉందో చూడండి అండి. సో మనకి ఎపోక్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కింద ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి మనకి ఎపోక్స్ అండి. మీరు చూసినట్లయితే సో లైట్గా డిఫరెన్స్ ఉంది. సో లాస్కి, వ్యాలిడేషన్ లాస్కి చివరి వెళ్తున్నప్పుడు కొద్దిగా లైట్గా డిఫరెన్స్ ఉంది, కానీ బిఫోర్ అంత లేదు కదండి. సో దాన్ని కూడా తగ్గించడానికి మనం ఇప్పుడు ఏంటంటే డ్రాప్అవుట్ లేయర్ అనేది వాడతాం. సో మీరు ఇక్కడ చూడండి, సో గ్యాప్ అనేది ఎంత ఉందో లాస్కి, వ్యాలిడేషన్ లాస్కి. సో ఇక్కడ చూడండి అండి, సో గ్యాప్ అనేది ఎంత ఉందో. ఇది మనం ఏంటంటే ఎర్లీ స్టాపింగ్ మెకానిజం ద్వారా ఓవర్ ఫిట్ అవ్వకుండా తక్కువ ఎపోక్ అంటే మనకి ఎంతైతే అవసరమో అన్ని ఎపోక్స్కి మనకి ట్రైనింగ్ అనేది చేసాము. సరే, మనం ఏంటంటే కొద్దిగా ఎక్కువ న్యూరాన్స్ అనేది ఎక్కువ రన్ చేయడం వల్ల మనకి ఏంటంటే అప్పుడప్పుడు మనకి ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటాయి. దీనికి మనం ఏంటంటే డ్రాప్అవుట్ లేయర్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నట్లయితే సో ఎర్లీ స్టాపింగ్ మెకానిజం ద్వారా, అదేవిధంగా డ్రాప్అవుట్ ద్వారా, సో రెండింటి ద్వారా మనకి వచ్చే యాక్యురసీ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం ఏంటంటే యాజ్ యూజువల్ మనకి ఏంటంటే సేమ్ పైథాన్ని కాపీ చేసుకొని నేను కింద ప్లేస్ చేయడం జరుగుతుంది. సో మోడల్ కోడ్, సీక్వెన్షియల్, మోడల్ డాట్ యాడ్, డెన్స్ ఆఫ్ 30, అదేవిధంగా మన యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసరికి రెడు, అదేవిధంగా బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి మనం సిగ్మోడ్ అనేది యాజ్ యూజువల్గా మనం వాడుతూ ఉంటాము. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఫ్రమ్ టెన్సర్ ఫ్లో అండ్ డ్రాప్అవుట్ లేయర్ అనేది మనము ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి సేమ్ మన డెన్స్ లేయర్ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామో అదేవిధంగా డ్రాప్అవుట్ లేయర్ ఫ్రమ్ టెన్సర్ ఫ్లో డాట్ కేరాస్ డాట్ లేయర్స్ ఇంపోర్ట్ డ్రాప్అవుట్. సో డ్రాప్అవుట్ లేయర్ని ఇంపోర్ట్ చేసుకున్నామండి. షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు రన్ అవుతుంది. అదేవిధంగా మోడల్ ఈక్వల్ టు సీక్వెన్షియల్, మోడల్ డాట్ యాడ్. ఇక్కడ మనం వచ్చేసరికి 15 ఇక్కడ మీకు ఏదైతే ఉందో వరుసగా మనం ఏంటంటే లేయర్స్ అనేది ఇచ్చేసాము. ఇప్పుడు వచ్చేసరికి ఒక లేయరు, ఒక డ్రాప్అవుట్ లేయర్, ఒక లేయరు, ఒక డ్రాప్అవుట్ లేయర్ ఇలా అనేది పెట్టుకుంటామండి. సో అంటే ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత కొన్ని న్యూరన్స్ అనేవి టర్న్ ఆఫ్ అయిపోతాయి. అంటే అవి ఏంటంటే స్టాప్ ద లెర్నింగ్ అనమాట. వాటిని మనం మళ్ళీ అగైన్ ట్రైన్ చేయము. ఆ న్యూరాన్స్ అనేవి అక్కడ ఆగిపోతూ ఉంటాయి. అంటే ఎక్కువ న్యూరాన్స్ ఇవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ డ్రాప్అవుట్ మీరు ఎప్పుడు 1 ఇవ్వద్దు. సో డ్రాప్అవుట్లో మీరు 1 అనేది ఇచ్చినట్లయితే బ్రాకెట్లో అన్ని న్యూరాన్స్ను ఆఫ్ చేయాలి. సో డ్రాప్అవుట్లో మీరు 0 ఇచ్చారంటే అసలు నేను రాసిన దానికి వ్యాలిడేషన్ అంటే ఎటువంటి న్యూరాన్స్ను ఆపాల్సిన అవసరం లేదు, మీరు అన్ని న్యూరాన్స్ కంటిన్యూ చేయండి అని. సో ఇక్కడ మీరు డ్రాప్అవుట్లో 0.4, 0.5, సో 0.6 కూడా అవసరం లేదండి. సో మ్యాక్సిమం 0.5 అనేది ఇవ్వండి. సో ఎక్కువ న్యూరాన్స్ ఆపకూడదు, అదేవిధంగా అన్ని న్యూరాన్స్ని ఆన్ చేయకూడదు. సో ఇలా మనం ఏంటంటే మోడల్ డాట్ యాడ్ డ్రాప్అవుట్ ఆఫ్ 0.5 అనేది ఇచ్చేసాము. సో ఆ తర్వాత 30లో మనకి ఏంటంటే 15 న్యూరాన్స్ అనేది తర్వాత నేను మోడల్ డాట్ యాడ్లో డెన్స్ ఆఫ్ 15 యాక్టివేషన్ ఈక్వల్ టు రెడు అనేది ఇచ్చాను. సో ఆ తర్వాత నేను ఏంటంటే మళ్ళీ డ్రాప్అవుట్ అనేది మోడల్ డాట్ యాడ్లో డ్రాప్అవుట్లో 0.5 ఇచ్చేసాను అంతండి. సో మనం ఏం చేసాం, డెన్స్ లేయర్, డ్రాప్అవుట్ లేయర్, డెన్స్ లేయర్, డ్రాప్అవుట్ లేయర్ అనేది ఇచ్చేసాము. ఆ తర్వాత మనం యాజ్ యూజువల్గా కంపైల్ అదంతా బిఫోర్ ఏదైతే చేసామో అలానే చేసినట్టే సేమ్ మనం ఏదైతే కమాండ్ ఉందో దీన్ని మీరు కాపీ చేసుకోనండి. సో మోడల్ డాట్ ఫిట్ అనేది, సో ఇక్కడ మోడల్ డాట్ ఫిట్ని కాపీ చేసేసుకొని మీరు ఏంటంటే కింద పేస్ట్ చేయండి. సో మనం ఇక్కడ బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి సిగ్మోడ్ అనేది డెఫినెట్గా యూజ్ చేస్తాం. మోడల్ డాట్ కంపైలర్ లాస్ వచ్చేసరికి బైనరీ క్రాస్ ఎంట్రోపీ, ఆప్టిమైజర్ వచ్చేసరికి యాడమ్ ఆప్టిమైజేషన్. మనకి డిఫరెంట్ ఆప్టిమైజర్స్ ఉంటాయండి, డిఫరెంట్ లాసెస్ ఉంటాయి. సో మీరు ఒకసారి గూగుల్ చేయండి అండి, మీకు అంటే మీ యొక్క డేటా సెట్కి సంబంధించింది ఏది కావాలి అనేది. సో మనకైతే ఇక్కడ ట్రైనింగ్ అయిపోయింది. సో ఎర్లీ స్టాపింగ్ మెకానిజం ప్లస్ డ్రాప్అవుట్ లేయర్ రెండు కలిపి ఈసారి యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఎంతవరకు అంటే ఎపోక్స్ 131 దాకా జరిగిందండి. సో ఎర్లీ స్టాపింగ్ అనేది సో జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎపోక్స్ 00131 ఎర్లీ స్టాపింగ్ అనేది జరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే డ్రా చేద్దాం. సో మోడల్ లాస్ ఈక్వల్ టు సో సేమ్ పీడీ డాట్ డేటా ఫ్రేమ్ మోడల్ డాట్ హిస్టరీ. సో అంటే లాస్ వ్యాలిడేషన్ లాస్ అనేది కంప్లీట్గా మనకి ఏంటంటే మోడల్ లాస్లో స్టోర్ అయిపోతుంది. మోడల్ అండర్స్కోర్ లాస్ ప్లాట్ అని మీరు ట్రై చేసినట్లయితే ఇక్కడ లాస్ వ్యాలిడేషన్ లాస్కి మధ్య ఉన్న గ్రాఫ్ చూడండి. సో చాలా బాగా వచ్చింది. సో బిఫోర్ చూసినట్లయితే మనకి చాలా పెద్దగా వచ్చింది. అదేవిధంగా ఎల్డీ స్టాపింగ్ మెకానిజం యూజ్ చేసినట్లయితే సో ఓవర్ ఫిట్టింగ్ అనేది తగ్గింది. కాకపోతే మనకి ఏంటంటే సో న్యూరాన్స్ కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఇలా జరిగింది. ఇప్పుడు మనం డ్రాప్అవుట్ లేయర్ కూడా యాడ్ చేయడం వల్ల మనకు ఏదైతే వచ్చిందో సో అది ఆల్మోస్ట్ చాలా బాగానే వచ్చిందండి. సో నాకు అనిపించింది. సో ఇప్పుడు మనం ఏంటంటే క్లాసిఫికేషన్ రిపోర్ట్ అదేవిధంగా మ్యాట్రిక్స్ అనేది చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చిందండి. సో మనకి ఇప్పుడు ఏంటంటే సో మోడల్ డాట్ ప్రిడిక్ట్ అనేది చేద్దాం. సో మోడల్ డాట్ ప్రిడిక్ట్ అండర్స్కోర్ క్లాసెస్ సో ఎక్స్ టెస్ట్ శాంపుల్స్ అనేది నేను పాస్ చేయడం జరిగిందండి. సో దీన్ని మనం ఏంటంటే మనకి ఎలా తెలిసిద్ది అంటే దీన్ని మనం జస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఒక మ్యాట్రిక్స్ వచ్చిందండి. ఆ మ్యాట్రిక్స్ని బట్టి చెప్పొచ్చు. సో మనం ఇక్కడ మోడల్ డాట్ ప్రిడిక్ట్ అండర్స్కోర్ క్లాసెస్ ఎక్స్ టెస్ట్ని మనం ఏంటంటే ప్రిడిక్షన్లో మీరు అనేది సేవ్ చేసుకోండి.
అంటే ఇది వచ్చేసరికి ఎక్స్ టెస్ట్ అంటే మనకి శాంపుల్కి సంబంధించింది. సో ప్రెడిక్షన్స్ వచ్చేసరికి మనకి ఏదైతే టెస్ట్ శాంపుల్తో వచ్చిన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది ప్రెడిక్షన్స్లో. సో ఫ్రమ్ ఎస్క్యూఎల్ డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ క్లాసిఫికేషన్ రిపోర్ట్, అదేవిధంగా కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. సో ప్రింట్ క్లాసిఫికేషన్ రిపోర్ట్ అనేది ఇవ్వండి. సో క్లాసిఫికేషన్ రిపోర్ట్ ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ ఏంటంటే యాక్యురసీ ఎవ్రీథింగ్ మనకి అనేది వస్తాయి. సో ఇక్కడ మీరు ఏంటంటే బ్రాకెట్లో వై టెస్ట్ అంటే ట్రూ ప్రెడిక్షన్స్ వచ్చేసరికి టెస్ట్ అంటే మనకి ఎక్స్ టెస్ట్ శాంపుల్స్తో చేసినవి ప్రెడిక్షన్స్, వై టెస్ట్ అంటే ట్రూ. మీకు 0-1 అదే మీకు ఏదైతే ఉందో బెనైన్ 0 మ్యాలిగ్నెంట్ 1 ఏదైతే ఉందో, సో టెస్ట్ శాంపుల్స్లో అవి కాకుండా మిగిలిన ఫీచర్స్ ద్వారా వచ్చిన ఆన్సర్స్ ప్రెడిక్షన్స్. సో ట్రైనింగ్ ద్వారా అంటే ట్రైనింగ్ చేసాం కదండి. సో ట్రైనింగ్ చేసిన తర్వాత టెస్ట్ శాంపుల్స్ మనము మోడల్ డాట్ ప్రెడిక్ట్లో పాస్ చేసిన వచ్చిన వాల్యూస్ మనము నిజంగా ఉన్న వై టెస్ట్ వాల్యూస్తో కంపారిజన్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్టే క్లాసిఫికేషన్ రిపోర్ట్, ప్రెసిషన్, రికాల్, F1 స్కోర్, సపోర్ట్ అనేది వస్తుంది. సో ప్రింట్ వచ్చేసరికి మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఉంది కదా, దీన్ని ప్రింట్ చేసినట్లయితే ఇక్కడ 3-2 ఉన్నాయి కదండి, అవి వచ్చేసరికి మనకి టెస్ట్ అదే శాంపుల్స్తో మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ప్రిడిక్షన్స్ అనేవి వై టెస్ట్తో మ్యాచ్ అవ్వని శాంపుల్స్. ఇక్కడ 3-2 ఏదైతే వచ్చాయో అవి మనకి 0 వస్తే చాలా పర్ఫెక్ట్గా చేసినట్లు. సో 63-103 అనేది వచ్చేసరికి మనకి పాజిటివ్ సైడ్ అండి. 3-2 వచ్చేసరికి మనకి చెప్పే డ్రాబ్యాక్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి 3-2 ఉన్నాయి కదండి. సో 3 టెస్ట్ శాంపుల్స్ అనేవి మనకు వచ్చిన రిజల్ట్ అనేది మ్యాచ్ అవ్వలేదు. 3-2 అనేది అవి మీకు 0 వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా చేసినట్లు, మోర్ దాన్ 10 మాత్రం రాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇది క్లాసిఫికేషన్ సంబంధించిన ప్రాబ్లం. డేటా సెట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.